ఈ లెక్చర్లో మనం పేజినేషన్ కోసం నేర్చుకుందాం. సో ఈ పేజినేషన్ అనేది నావిగేషన్ లాగా వర్క్ అవుతుంది. ఈ కాంపోనెంట్ అనేది ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, గూగుల్ సెర్చ్లో లాస్ట్లో మనకి పేజినేషన్స్ని ఇచ్చారు, చూసారా? ఫస్ట్ పేజ్. సో ఇదంతా కూడా ఫస్ట్ పేజ్. ఈ పేజ్లో నేను ఎతికే కంటెంట్ ఇందులో లేదనుకున్నప్పుడు నేను సెకండ్ పేజ్కి వెళ్తాను. ఓకే, అలాగే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నాను, అప్పుడు నేను థర్డ్ పేజ్కి వెళ్తాను. అలా నేను పేజెస్ని నావిగేట్ చేసుకుంటూ వెళ్తాను. ఒకవేళ నాకు ముందు పేజ్కి రావాలనుకుంటే ప్రీవియస్ బటన్ నొక్కుతాను, నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ బటన్ నొక్కుతాను. సో ఇలా నాకు ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ని చిన్న చిన్న ఐటమ్స్ కింద డివైడ్ చేసి నాకు చూపిస్తుంది ఏది పేజినేషన్స్. సో ఆ యొక్క పేజ్ మీద క్లిక్ చేసేటప్పుడు నాకు నెక్స్ట్ పేజ్కి లేదా పర్టికులర్ పేజ్కి నాకు నావిగేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క పేజినేషన్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. పేజినేషన్ మనం పేజెస్ని నావిగేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను నావిగేషన్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. అందులో ఏరియా లేబుల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాను. ఆ అట్రిబ్యూట్కి సెర్చ్ రిజల్ట్స్ అని నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క పేజినేషన్ అన్నీ కూడా ఒక లిస్ట్లో ఉన్నాయన్నమాట. అందుకని నేను అన్ఆర్డర్ లిస్ట్ని యూజ్ చేస్తున్నాను. అన్ఆర్డర్ లిస్ట్కి పేజినేషన్ అని ప్రీ డిఫైన్డ్ క్లాస్ని యూజ్ చేస్తున్నాను. అందులో లిస్ట్ని కూడా యూజ్ చేస్తున్నాను. సో నేను నా లిస్ట్కి ప్రీ డిఫైన్డ్ క్లాస్ అప్లై చేస్తున్నాను. అది ఏంటి అంటే పేజ్ ఐటమ్. సో ఒక్కొక్క పేజ్ మనం పేజ్ ఐటమ్ కింద తీసుకోవాలి. అక్కడ మనం గూగుల్ సెర్చ్లో చూసాం కదా, 1, 2, 3 అవన్నీ కూడా పేజ్ ఐటమ్స్ అన్నమాట. సో అందుకనే నేను పేజ్ ఐటమ్ అని తీసుకుంటున్నాను. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాస్, మనం వీటిని చేంజ్ చేయలేము. 1 అండ్ దెన్ 2. సో ఇప్పుడు ఈ కంటెంట్ని మనం యాంకర్ ట్యాగ్ మధ్యలో ప్లేస్ చేద్దాం. ఎందుకంటే క్లిక్ అవ్వగానే మనకి పేజ్ ఓపెన్ అవ్వాలి కాబట్టి యాంకర్ ట్యాగ్ని యూజ్ చేద్దాం. యాంకర్ ట్యాగ్ మధ్యలో కంటెంట్ని ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ 2 HTML ఫైల్స్ని నేను క్రియేట్ చేసుకున్నాను. వాటిని ఇక్కడ నేను రిఫర్ చేసుకుంటున్నాను. సో యాంకర్ ట్యాగ్స్కి మనం ప్రీ డిఫైన్ క్లాస్ని అప్లై చేయాలి. సో ఇక్కడ మనం లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి పేజ్ హైఫన్ లింక్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అప్లై చేయాలి. సో ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారు కదా, నా పేజినేషన్ అనేది క్రియేట్ అయ్యింది. 1కి ఒక HTML ఫైల్ని రిఫర్ చేశాను, 2కి ఇంకొక HTML ఫైల్ని రిఫర్ చేశాను. ఇప్పుడు 1 మీద క్లిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. చూసారు కదా, నేను 1లో ఉండే HTML ఫైల్లో నేను ఇమేజ్ని పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇమేజ్ కనిపిస్తుంది. అలానే సెకండ్ పేజ్లో నేను ఇంకొక HTML ఫైల్ని పెట్టుకున్నాను, అందులో నాకు ఇమేజ్ వస్తుంది. అందుకు నన్ను ఎప్పుడైతే సెకండ్ని క్లిక్ చేస్తున్నానో అప్పుడు నాకు ఈ యొక్క పిక్చర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రీవియస్ అలానే నెక్స్ట్ బటన్స్ని యాడ్ చేద్దాం. నాకు పేజ్ ఐటమ్కి ముందు ప్రీవియస్ బటన్ కావాలి కాబట్టి నేను లిస్ట్లో బటన్ రాస్తున్నాను. అది ఏంటి అంటే ప్రీవియస్. అలానే టైప్ వచ్చేసి బటన్ ఇస్తున్నాను. అలానే పేజెస్ లాస్ట్లో నాకు నెక్స్ట్ బటన్ రావాలి, అందుకు నేను నెక్స్ట్ అని ఇస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారు కదా, మనకి నార్మల్ బటన్స్ అనేవి వచ్చాయి. మనం BTN అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేద్దాం. చూసారు కదా, నేను ప్రీవియస్ అలానే నెక్స్ట్ బటన్స్కి ప్రీ డిఫైన్ క్లాసెస్ని యూజ్ చేశాను. ఒకటి BTN, అలానే BTN అవుట్లైన్ ప్రైమరీ అనే ప్రీ డిఫైన్ క్లాసెస్ని నేను యూజ్ చేశాను. సో ఇక్కడ మనం ప్రీవియస్ అనే బటన్కి మనం ఐకాన్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. సో దానికోసం మనం అయాన్ ఐకాన్స్కి వెళ్దాం. అయాన్ ఐకాన్స్ వెబ్సైట్ మనం యూజ్ చేస్తున్నాం కదా. ఫస్ట్ మనం స్క్రిప్ట్ ట్యాగ్స్ని కాపీ పేస్ట్ చేసేసుకుందాం మన ఫైల్లో. బాడీ ట్యాగ్ అందులో నేను స్క్రిప్ట్ ట్యాగ్స్ని కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రీవియస్ ఐకాన్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. ఐకాన్స్
మనకు కావాల్సింది ప్రీవియస్ బటన్ కదా. ఈ ఐకాన్ని యూజ్ చేద్దాం. మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. ఇక్కడ మనం బటన్ తీసేసి యాంకర్ ట్యాగ్ని యూజ్ చేద్దాం. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం ప్రీవియస్కి. చూసారా, బటన్లో ఉన్నప్పుడు వర్క్ అయింది, అలానే యాంకర్ ట్యాగ్లో ఉన్నప్పుడు కూడా వర్క్ అయింది. మనకి ఏది కావాలనుకుంటున్నామో దాన్ని మనం ప్లేస్ చేసుకుందాం. సో ఇది బటన్, ఇది యాంకర్ ట్యాగ్. ఇప్పుడు నేను ఇంకొక లిస్ట్లో యాంకర్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. పేజ్ ఐటమ్, ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ నాకు యాంకర్ ట్యాగ్లో రాసిన నో క్లిక్ అనే కంటెంట్ మీద మనం క్లిక్ చేస్తే యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది కదా. సో ఇప్పుడు నాకు నాన్ క్లికబుల్ కింద రావడానికి నేను యాంకర్ ట్యాగ్ని స్పాన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేసి చూద్దాం. చూడండి, నో క్లిక్ మీద నేను క్లిక్ చేయలేకపోతున్నాను. హ్యాండ్ సైన్ రావట్లేదు నో క్లిక్ మీద. చూడండి, చూసారు కదా, మనం నాన్ క్లికబుల్ ఎలిమెంట్ కింద చేంజ్ చేయడానికి స్పాన్ని మనం యూజ్ చేసాం. అలానే మన యొక్క పేజ్ నేషన్ అనేది పెద్దగా కనిపించడానికి పేజ్ నేషన్ లార్జ్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని మనం యూజ్ చేద్దాం. సో పేరెంట్ ఎలిమెంట్లో పేజ్ నేషన్ హైఫెన్ లార్జ్. చూసారా, నా పేజ్ నేషన్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇది మనకి బటన్లో ఉంది కాబట్టి అలాగే ఉండిపోయింది. సో దీన్ని కూడా మనం చేంజ్ చేసేద్దాం. యాంకర్ ట్యాగ్ కింద సో బటన్ ప్రాపర్టీస్ని కూడా మనం తీసేద్దాం. అదే బటన్ ప్రీ డిఫైన్ క్లాసెస్ని కూడా తీసేద్దాం. పేజ్ లింక్ ఇద్దాం. టైప్ కూడా తీసేద్దాం, ఎందుకంటే అప్పుడు మనకి బటన్ తాలూకా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేవి అప్లై అయిపోతాయి అవి ఉంటే. చూసారు కదా, ఇది కూడా ఆటోమేటిక్గా అన్నిటిలాగానే వచ్చేసింది. ఇప్పుడు నా పేజ్ నేషన్ అనేది చిన్నగా కనిపించడానికి SM అనే ఇన్ఫెక్స్ని యూజ్ చేస్తున్నాను. ఈ ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేసేటప్పుడు నా పేజ్ నేషన్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క పేజ్ నేషన్ని మొత్తం నేను మిడిల్లోకి కానీ లేకపోతే ఎండ్లోకి తెచ్చుకోవడానికి నేను జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాను. బూట్ స్ట్రాప్లో మనం వాటిని ప్రీ డిఫైన్ క్లాసెస్తో యాక్సెస్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, జస్టిఫై కంటెంట్ సెంటర్. చూసారా, నా పేజ్ నేషన్ మొత్తం సెంటర్లోకి వచ్చింది. ఇప్పుడు అదే నాకు రైట్ సైడ్లోకి రావాలి అంటే ఎండ్, మళ్ళీ ఫస్ట్లోకి రావాలి అంటే డిఫాల్ట్గా స్టార్ట్ అని యూజ్ చేస్తాం. చూసారు కదా, ఇలా మనం ఈ యొక్క పేజ్ నేషన్ అనే కాంపోనెంట్ని మనం యూజ్ చేసుకోగలుగుతాం.